హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పాలకూర ఎగ్ ఫ్రై. ఎగ్ బుర్జీ అని కూడా అంటారు కదా! దీంతో ఎగ్ ఫ్రైలోనే కొంచెం పాలకూర వేసి చేసుకుంటే పిల్లలకు కూడా చాలా హెల్తీ. ఆకుకూరలు తినలేని పిల్లలు కూడా ఇలా ఎగ్ ఫ్రై అనగానే తింటారు. దీనికోసం ముందుగా నేను ఒక కడాయి అన్నది పెట్టుకున్నాను. నేను ఐరన్ కడాయి తీసుకున్నానండి. ఇందులో కొంచెం ఆయిల్ అన్నది వేసుకుంటున్నాను. వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అన్నది వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కప్పుడు వరకు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. ఎగ్ ఎగ్ ఫ్రైకి ఉల్లిపాయ ముక్కలు అన్నది ఎక్కువగా పడతాయి కదండీ! అందుకే నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గించుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గించుకోవాలి వీటిల్ని. ఉల్లిపాయలు ఎంత వేగితే ఎగ్ ఫ్రై అన్నది అంత బావుంటదండి. చూడండి ఇలా కలుపుకుంటా మాడిపోకుండా మగ్గించుకుందాం ఉల్లిపాయలు అన్నది. చూడండి బాగా మగ్గినాయి కదా! ఇలా మగ్గితే సరిపోతది. ఉల్లిపాయలు ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఒక కప్పుడు వరకు నిండుగా పాలకూర అన్నది వేసుకుంటున్నాను నేను. ఈ పాలకూర శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను. శుభ్రంగా పాలకూర మొత్తం గడ్డి అన్నీ ఉంటాయి కదా! అన్నీ ఏరేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత శుభ్రంగా కడిగి వేసుకోవాలి. పాలకూర అంతా ఈ ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసిపోయేటట్టుగా మనం మగ్గించుకుందాం. ఈ పాలకూరలోంచి వాటర్ వస్తాయి కదండీ! వాటర్ వచ్చి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేదాకా కూడా వేయించుకోవాలి. చూడండి ఇలా మగ్గించుకోవాలి బాగా. ఇలా ఉల్లిపాయల్లో బాగా పాలకూర అన్నది మిక్స్ అయిపోయింది కదా! ఇప్పుడు ఒక 3 గుడ్లు అన్నది తీసుకున్నాను నేను. వీటిల్ని బాగా బీట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. బాగా బీట్ చేసుకోవాలి వీటిల్ని. తర్వాత ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడగా సాల్ట్ అయితే చూసి వేసుకోండి. ఇందులో పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది కదా! అందుకని మనం చూసి రుచికి సరిపడగా వేసుకుందాం. లాస్ట్‌లో కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం కారం, కూరకు సరిపడగా కారం వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఈ పాలకూర మిశ్రమంలో మొత్తం ఉప్పు, కారం, పసుపు కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా కలిసిపోయింది కదా! ఆకుకూరలు తినలేని పిల్లలకి ఇలాగ ఎగ్ ఫ్రైలో చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఆకుకూర కూడా పెద్దగా పైకి కనిపించదు కదా! ఎగ్ ఉండటం వల్ల ఇష్టంగానే తింటారు. పాలకూర కూడా ఇలా ఆకుకూరలు కూడా తినిపించినట్టుగా ఉంటుంది పిల్లలతోటి. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇలా పరిచినట్టుగా చేసుకున్న తర్వాత మనం ముందు బీట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, వీటిని వేసేయాలి ఇలాగా. మొత్తం పోసుకోవాలి ఇలాగా చుట్టూరా. పోసుకున్న తర్వాత దీన్ని ఏం కదిలించకుండా మూత పెట్టేసి అలా ఓ 5 మినిట్స్ వదిలేద్దాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎగ్ మొత్తం శుభ్రంగా బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఎగ్ ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదు కదా! ఈ ఎగ్‌ని ఇలా కలిపేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా వచ్చేటట్టుగా మొత్తం పాలకూరలో కలిసేటట్టుగా కలిపేసుకుందాం. టేస్ట్ అయితే మాత్రం మనం ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటే ఎలా టేస్టీగా ఉంటుందో అలాగే ఉంటుందండి. నేను ఎక్కువగా ఇలాగే చేస్తూ ఉంటాను. పిల్లలు ఎగ్ ఫ్రై అనుకునే తింటారు చాలా ఇష్టంగా. చాలా బావుంటదండి. రైస్‌లోకి గానీ, చపాతీలోకి కానీ చాలా బావుంటది. ఆకుకూరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసి చూడండి. పాలకూరతో గానీ, తోటకూరతో గానీ దేనితోటైనా చేసుకోవచ్చు. చాలా బావుంటది. ఇందులో కొంచెం గరం మసాలా వేసానండి చివరగా. ఆ వీడియో క్లిప్ అన్నది మిస్ అయింది. గరం మసాలా కూడా బాగా ఈ కూరలో కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. చూడండి వాటర్ ఏమీ లేకుండా బాగా ఈ పాలకూర అన్నది బాగా ఇంకిపోయి ఇలా డ్రైగా వచ్చేటట్టుగా మనం బాగా కలిపేసుకోవాలి. బాగా మగ్గించుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన పాలకూర ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా బావుంటదండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.